ఆంధ్రప్రదేశ్లో నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి మంత్రులు చాలా మంది ఉన్నారు. మనందరికీ తెలుసు. వాళ్ళు ఎవరని చెప్పడానికి ఒకళ్ళిద్దరు అయితే చెప్పచ్చు. చెప్పాలంటే ఒక 10-15 అసలు ఉన్న సగం మంది వాళ్ళే. నోటికి ఏది వస్తుందా ఏంటా అనేది ఎవరికి తెలియదు. ముఖ్యంగా వాళ్ళ శాఖలకి సంబంధించో లేదంటే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించో మాట్లాడే మంత్రులు వైసీపీ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదృష్టవశాత్తు లేదంటే వాళ్ళ దరిద్రం లేకపోతే మన అదృష్టమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. హ్యాపీగా మీరు అసెంబ్లీకి కాదు కదా, మీ నియోజకవర్గాల్లో కూడా సరిగ్గా మీ సేవలు మాకు అవసరం లేదు, స్వస్తి అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. కానీ ముఖ్యంగా జోగి రమేష్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. మాజీ మంత్రి, వైకాపాలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. నోటికి ఏదొస్తే మాట్లాడేటువంటి వ్యక్తుల్లో టాప్ 10 లో ఉండేటువంటి వైసీపీ మంత్రుల్లో టాప్ 10 లో ఉండేటువంటి ఒక వ్యక్తి జోగి రమేష్. ఈయన రీసెంట్ గా మనకి అంటే ఇది ఒక జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు మిగతా కథ చాలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఎన్ని వందల స్కామ్లు ఉన్నాయో, ఎన్ని నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాల్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, అన్ని విలేజ్ల్లో కూడా స్కామ్లే. ఒక్కొక్కటి బయటకు తెస్తుంటే అసలు వీళ్ళు ఈ 5 సంవత్సరాలు బట్టి ఏం చేశారా అనేది నిజంగా తెలుస్తుంది. ఇకపోతే జోగి రమేష్ 70 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. రెవెన్యూ మంత్రి కార్యాలయంలో బాధితుడు రంగబాబు ఫిర్యాదు. మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ ఆయన ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి 70 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు యుద్ధిస్తున్నారు అని చెప్పి కృష్ణా జిల్లా బంటిమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు ఆరోపించారు. బంటిమిల్లి సబ్ రిజిస్టర్ కె శ్రీనివాసరావు సహకారంతో ఈ వ్యవహారం జరుగుతుందని చెప్పారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ పాత్రపై అనుమానం ఉందని ఆరోపించారు. ఆయనకు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రేషన్ అయ్యాక చూద్దాం అంటూ చాలా తేలిగ్గా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగబాబు విలేకరులతో మాట్లాడుతూ త్వరలో సబ్ రిజిస్టర్ బదిలీలు ఉన్నాయని తెలిసి ఆ లోపే భూములు నకిలీ పత్రాలు ఆధారంగా వేరే వారికి రిజిస్టర్ చేసేందుకు బంటిమిల్లి సబ్ రిజిస్టర్ కె శ్రీనివాస్ యుతిస్తున్నారని చెప్పారు. జోగి రమేష్ బారి నుంచి తమ భూముల్ని కాపాడాలని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ 15 లక్షలు వసూలు చేశారు. మా అమ్మకు వైద్యం కోసం గతంలో మా ఉమ్మడి ఆస్తి కొంత విక్రయించాను. కొనుగోలుదారులు ఆ భూమిని రిజిస్టర్ చేయించే లోపే జోగి రమేష్ ఆయన ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి మా మొత్తం భూమిని వివాదాస్పద భూముల కింద జబితలో చార్చి పెట్టించేశారు. ఆ తర్వాత వారిద్దరూ నా దగ్గరకు నుంచి 15 లక్షలు వసూలు చేశారు. అప్పుడేమో మా కుటుంబానికి సంబంధించిన 30 ఎకరాల భూమి, మా చిన్న తాత కుటుంబానికి సంబంధించిన 40 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై బంటుమిల్లి సబ్ రిజిస్టర్ కె శ్రీనివాస్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మా దగ్గర వివరాలన్నీ తీసుకుని శ్రీనివాసరెడ్డికి చేరవేశారని, శ్రీనివాసరెడ్డి మమ్మల్ని బెదిరించి మా పైన అక్రమ కేసులు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. అయినా కానీ ఆ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఐజీ రామకృష్ణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు రంగబాబు ఫిర్యాదు చేశారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, చిన్న శాంపుల్ మాత్రమే ఇవన్నీ కూడా. ముఖ్యంగా వైసీపీ చేసినటువంటి అనేక అక్రమాల్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, అసలు ప్రతి ఒక్కరు కూడా అవినీతిలో ఇరుక్కుపోయిన వాళ్ళే. మరి ఈ శ్రీనివాసరెడ్డి ఎవరో, దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధము, అసలే చాలా సన్నిహితంగా ఉన్నటువంటి జోగి రమేష్ మరి దీని మీద ఏం స్పందిస్తారో. ముఖ్యంగా అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి దీని మీద అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఈయన ఫిర్యాదు చేశాడట రంగబాబు అనే వ్యక్తి. ఆయన కూడా వెంటనే అధికారులను ఆదేశించారట. సదరు రిజిస్టర్ అధికారిగా ఉన్న సబ్ రిజిస్టర్ అధికారి మీద కూడా వెంటనే దాని మీద వివరాలు అడిగి తెలుసుకోవాలని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మరి రంగబాబు గారి ఆస్తి 70 ఎకరాలు ఈయన కొట్టేద్దామని చూసాడంటే మీకు ఆలోచించవచ్చు. అధికారం చేతిలో ఉంటే ఎంత దారుణానికి తెగబడ్డారో ఈ 5 సంవత్సరాల్లో. లెక్కలేనన్ని కుట్రలు, లెక్కలేనన్ని అవినీతి, లెక్కలేనన్ని ఎన్నో ఉన్నాయి. ఇలాంటి బాధితులు కొన్ని వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు త్వరలోనే చూస్తారు. జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది ఇందాక చెప్పాను కదా, పొద్దున ఒక వీడియోలో చేసాం. 982 ఎకరాలు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యక్తులే కాజేశారు అంటే, ఇలాంటి అంటే
పెద్ద స్థాయి అన్నమాట. వాళ్ళు 1000 ఎకరాల దగ్గర ఇస్తే వీళ్ళు 70 ఎకరాలు, వందల ఎకరాల లోపు అనమాట. ఇది ఒకటే జస్ట్ ఇది శాంపుల్ చిన్నది, ఇలాంటివి చాలా ఉంటాయి. అది కూడా ఒక ఊరిలో. అలాంటిది మండలం మొత్తం, లేదంటే ఆ నియోజకవర్గం, విలేజ్లు ఎన్ని ఉన్నాయో, ఎంతమందిని వెతికారో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ చేసేది ఇవే, వాళ్ళకి ఎవరు వెనకాల ఉన్నారా లేరా అని చెప్పి వెతికి ఇలాంటివన్నీ పట్టుకుని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసి, ఇదే వాలంటీర్లకి తెలియకుండానే తప్పు జరిగింది డెఫినెట్ గా. ఇలాంటి వ్యక్తులు ఇంకా చెప్పాలంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదంటే అందరూ యుఎస్ లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ల్యాండ్ ఎవరికి ఉంది, ఎవరి దగ్గర ఎవరు చూస్తున్నారు ఏంటో తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ల్యాండ్లన్నీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జాగ్రత్తగా చెక్ చేయించుకుని ఇలాంటివన్నీ కూడా దోచేసే ప్రయత్నం వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది. డెఫినెట్ గా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, ఇలాంటివి కాజేయబోయారని చెప్పి ఈయన ఫిర్యాదు చేశారు. సో కాజేసినవి ఎన్ని ఉన్నాయి అనేది కూడా బయటకు వస్తే బాగుంటది. సో చూద్దాం, మిగతా సంబంధించి ఒక్కొక్కటి బయటకు వస్తే రేపొద్దున ప్రజలే తెలుసుకుంటారు ఎలాంటి వ్యక్తుల్ని 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉంచామనేది. వాళ్లే సిగ్గు తెచ్చుకుని ఇంకోసారి ఆల్రెడీ ఇచ్చారు ఒక అద్భుతమైనటువంటి తీర్పు, ఈసారి అది కూడా లేకుండా ఉండబోతుందని చెప్పి అనుకోవచ్చు.